గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్ అండి మన వెస్టేజ్లో అష్యూర్ వార్ది హెయిర్ సిరమ్. దీని బెనిఫిట్ ఏంది, యూజెస్ ఏందో ఒకసారి చెప్తా అండి. మనము ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది అందరం హెయిర్ లీవ్ చేసుకోవడం ఒక ప్యాషన్, కానీ దానికి చిక్కులు పడడం కానీ డర్టీ హెయిర్ రావడం జరుగుతుంది. కానీ దానికి సొల్యూషన్ అనేది బయట ఎన్నో వెతుక్కుంటున్నాం కానీ రిజల్ట్ అనేది లేదు. మన వెస్టేజ్ వారి వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను యూజ్ చేశాను. దీని బెనిఫిట్స్ యూజెస్ ఎలా ఉంటాయో నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. మనం హెయిర్ సిరమ్ అప్లై చేసేదానికన్నా ముందు మన వెస్టేజ్లో హెయిర్ ఆయిల్ ఉందండి అవైలబుల్గా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మనం హెడ్ వాష్కి హాఫ్ అన్ అవర్ ముందు స్కల్కు మొత్తం ఒక 10 మినిట్స్ మొత్తం టోటల్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మన వెస్టేజ్లో షాంపూ అండి, ఇది అవకాడో నుంచి తయారు చేయబడింది డైలీ కేర్ షాంపూ. ఇది వాటర్లో మిక్స్ చేసుకొని మనం అప్లై చేసుకోవాలి. హెడ్ వాష్ అయిపోయిన తర్వాత మనము కొంచెం హెయిర్ను పొడి చేసుకున్న తర్వాత మనకు హెయిర్ అనేది చిక్కులు పడుతుంటుంది కదా, అది చిక్కులు పడకుండా సొల్యూషన్ అండి మన వెస్టేజ్లో మంచి ప్రోడక్ట్ హెయిర్ సిరము. అది ఎలా యూజ్ చేయాలనేసి నేను చూపిస్తాను, చూడండి. జస్ట్ ఓపెన్ చేసుకొని, ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. సీల్ అనేది చూడండి, హెయిర్ పోకుండా ఎలా ఉంటుందో. హెయిర్ పోవడం వల్ల కూడా మనకు బెనిఫిట్ తగ్గిపోతాయి. సో సీల్ అనేది అంత గట్టిగా ఉంటుంది. జస్ట్ తీసుకొని 2 చేతులలో డిప్ చేసుకొని అప్లై చేసుకొని జస్ట్ హెయిర్కి ఓన్లీ కుదుర్లకే అప్లై చేయాలండి. హెయిర్ పైన స్కల్కి అప్లై చేయొద్దు. అప్లై చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది. జస్ట్ హెయిర్ లీవ్స్కి అప్లై చేసుకోవడంలో మనకు చిక్కులు పడదు, మంచి ఫ్రెష్నెస్ ఉంటుంది. ఫీలింగ్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఫీల్ మాత్రం వెరీ గుడ్ అండి. నేను యూజ్ చేసినాను, వండర్ఫుల్ ఉంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.